ఎయిర్పోర్ట్ ను తలపించేలా వరంగల్ రైల్వే స్టేషన్ వసతులు ఏర్పాట్లు చేశారు. లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ర్యాంపులు, విశాలమైన ఫోటో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. కాకతీయుల కళా వైభవాన్ని ప్రతిబింబించే విధంగా నిర్మాణ శైలి ఉండడంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా కూడా వరంగల్ రైల్వే స్టేషన్ అయితే కూడా అధునాతనంగా దీనైతే రూపుదిద్దారని చెప్పొచ్చు. ఉన్నటువంటి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి వరంగల్ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కూడా 26 కోట్ల నిధులతో కూడా ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే అత్యాధునిక అన్ని హంగులతో కూడా దీనైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అనేకమైనటువంటి వసతులు అయితే కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ లిఫ్టులు, అదేవిధంగా ఎక్సలేటర్ తో పాటు ఇక్కడ విశ్రాంతి తీసుకునేందుకైతే ఒక ప్రత్యేకమైనటువంటి ఏసీ గదులను కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రయాణికులకు ఆహ్లాదకరంగా ఉండేందుకైతే ఇక్కడ ముందు కూడా గార్డెన్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రయాణికులు ముందుగా వరంగల్ రైల్వే స్టేషన్ కు ముందు వచ్చేటువంటి మార్గంలో కూడా ఇక్కడ కాకతీయుల కళా వైభవాన్ని, రాజసాన్ని ఉట్టిపడేలాగా ఇక్కడ కాకతీయ కళా తోరణాన్ని అయితే ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇక్కడ ఎలిఫెంట్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పెయింటింగ్స్, చిత్రాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రైల్వేకి సంబంధించినటువంటి అమృత్ భారత్ పథకం కింద 26 కోట్ల నిధులతో కూడా అన్ని హంగులతో కూడా ఏర్పాట్లు అయితే చేస్తారు. ఇక్కడ జనగామ, మైబాద్, ఇక్కడ కాజీపేట, వరంగల్ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసేందుకైతే ఈ పథకాన్ని అయితే ఇక్కడైతే అమలు చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఎంతో కీలకమైనటువంటి వరంగల్ రైల్వే స్టేషన్, ఎందుకంటే దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తర భారతదేశానికి మధ్యలో ఉంటుంది కాబట్టి దీన్ని అన్ని హంగులతో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కూడా దీనైతే అభివృద్ధి అయితే చేశారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇక్కడ మరి కొద్దిసేపట్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనైతే వర్చువల్ గా అయితే దీనైతే జాతికైతే అంకితం చేస్తారు. దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ గతంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కు భిన్నంగా ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే పూర్తిగా రూపురేఖలే మారిపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక విమానాశ్రయాన్ని కూడా ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో కూడా ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం ఇక్కడ వెళ్ళేటువంటి వారి గమ్యస్థానానికి చేరుకునేందుకైతే వచ్చేటువంటి రైల్వేస్ మాత్రం ఎక్కేందుకైతే కూడా వస్తుంటారు. అదేవిధంగా వేల సంఖ్యలో కూడా ఇక్కడికి వస్తున్నటువంటి క్రమంలో కూడా అక్కడ రైలును ఎక్కేటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇబ్బంది ఎదురవడం, అదేవిధంగా అక్కడ ఒకరినైతే ఒకరు తోసుకోవడంతో కూడా కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా ఇక్కడ ప్రత్యేకమైన ఒక వంతెన బ్రిడ్జిను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ప్లాట్ఫామ్స్ కూడా అధునాతనమైనటువంటి వాటితో కూడా దీనికైతే ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చినా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకైతే కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది మాత్రం ఒకటి కాకతీయ కళా వైభవం ఉట్టిపడేలా ఇక్కడ ముందు ఉన్నటువంటి దీన్ని అయితే ఏర్పాటు చేయడం, అదేవిధంగా అత్యాధునికమైన హంగులతో కూడా దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, వరంగల్.